నీ దగ్గర 3 రోజులు నేను 3 రోజులు నల్గొండ ఏరియాలో నిన్న మొన్న హైవేస్తో పాటు మున్సిపల్ కోడ్ వస్తుందని చెప్పి 25 ఇనాగ్రేషన్ పెట్టుకుంటే నాకు గొంతంతా పోయి ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు చేసి మళ్ళీ హైవే ఇన్స్పెక్షన్ చేసి వచ్చి పండుకున్నాం. మొత్తం చోటు మొత్తం పోయింది. నిన్న వాళ్ళ డాక్టర్ దగ్గర పోయి వచ్చి మళ్ళీ మెడిసిన్ తీసుకున్నాం. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేస్తాను. నేను అది మొత్తం చెప్పని ఆయన అడిగిందానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయేది కాదు. నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. నన్ను కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నీకు ఫోన్ చేసి మాట్లాడితే సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటావుటిన పోయి 25 లక్షల రూపాయల ప్రతీక్ ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి ఉండే అమౌంట్ రిలీజ్ కావాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓని అడిగిన, మెడికల్ అండ్ ప్రిన్సిపల్ హెచ్బి గారికి చెప్పిన, మనం కడదాం సార్ అంటే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ సంగతి మీకు తెలుసు. అక్కడ మనిషి ప్రాణం పోయినా సరే పైసలు కట్టండి, అక్కడ ట్రీట్మెంట్ చేయరు. కిమ్సే కాదు, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ అడ్వాన్స్ పేయాలి. నేను పోయి పే చేసిన. ఆ తండ్రికి చెప్పిన, ఈ అబ్బాయిని ఏమంటే నేను చదువుకుంటా, నేను చదివిపిస్తానని చెప్పిన. ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. నాకు తెలియనప్పుడు నాకే తెలియదు. మన మొత్తం నల్గొండలోనే ఉన్నా, హైవే మీదనే ఉన్నా. మన మొత్తం హైవే మీద ప్లస్ మున్సిపాలిటీలో నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్గా చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్పొరేషన్ అయితే నల్గొండకు ఇప్పటికీ 900 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నా. గడ్కరీ గారితో ఆర్ఎన్పి ఫండ్స్ కూడా 200 కోట్లు యాడ్ చేసి దాన్ని స్మార్ట్ సిటీ చేయాలని, హైదరాబాద్లో బెస్ట్ సిటీగా తెలంగాణలో చేయాలని కార్పొరేషన్గా అసెంబ్లీలో శాసనమండలిలో బిల్ పాస్ చేసుకొని అది రివ్యూ చేసుకొని అక్కడున్న దాదాపు 1000 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్కు 800 అంటే 2000 కోట్ల వర్క్ నడుస్తున్నాయి. అక్కడ ఏదైనా రూరల్ ఏరియా కాక అవన్నీ రివ్యూ చేసుకొని నైట్ వచ్చిన నేను హైవే చూసుకుంటా. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నా. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇక అయిపోయి వదిలిపెట్టి ఇక నాకు తెలియదు అన్నప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అన్నదమ్ములు ఉంటే ఆ పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే.